హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ మిల్లిమేకర్ ఫ్రై. దీనికి కావాల్సింది స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని వాటర్ పోసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ మసిలాక దీనిలోకి మనం మిల్లిమేకర్ని వేసుకోవాలి. మిల్లిమేకర్ని వేసుకుని ఒక 2 minutes మిల్లిమేకర్ను వాటర్లో ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత మిల్లిమేకర్ని అన్నీ ఒక జార్లోకి వేసుకొని వాటర్ లేకుండా వడపోసుకోవాలి. వాటర్ లెక్క వడపోసుకున్న తర్వాత మిల్లిమేకర్ ఈ విధంగా తయారవుతాయి. మిల్లిమేకర్ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ ఇవి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కాగాక మనం దీనిలోకి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. దీనికి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న టమాటా, 4-5 పచ్చిమిర్చీలు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర. మనము పోపు అనేది వేగాక 4-5 కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత దీనిలోకి మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేది మనకు వేగాక దీనిలోకి 2 టమాటాలు సన్నగా తురుముకొని వేసుకోవాలి. వేసుకొని ఆనియన్, టమాటా పంట కలిసేటట్టు బాగా వేయించుకోవాలి. ఇలా వేగాక దీనిలోకి మనము తగినంత కారము, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది అనేది వాటర్ లేకుండానే చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వాటర్ లేకుండానే చేసుకోవాలి. దీనికి వాటర్ అవసరం ఉండదు. మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి వాటర్ అనేది వేసుకోకూడదు. చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మనకు ఆనియన్స్, టమాటా మగ్గే వరకు ఉడికించుకోవాలి. తర్వాత మనము వాటర్ లేకుండా చేసుకున్న మిల్లిమేకర్ను వేసుకోవాలి. మూత తీసి వాటర్ లేకుండా మిల్లిమేకర్ తీసుకొని ఒకసారి బాగా మిల్లిమేకర్కు టమాటా, ఆనియన్స్, మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 minutes ఆవిరి ఉడికించిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి 2 స్పూన్స్ పల్లీలు, 1/2 స్పూన్ జీలకర్ర కచ్చాపచ్చగా దంచుకోవాలి. కచ్చాపచ్చగా మనం మిక్సీ చేసుకున్న తర్వాత మనకు మూత తీస్తే మనకు మిల్లిమేకర్ అనేది దాదాపు 80% ఉడికిపోతుంది. కాబట్టి దీనిలోకి మనం కచ్చాపచ్చగా దంచుకున్న పల్లీలు, జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది చపాతీలోకి, రైస్లోకి, దేనిలోకైనా కానీ చాలా బాగుంటుంది. మొత్తం మనము పల్లీల పొడి మిల్లిమేకర్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే మనకు పల్లీల పొడి అనేది మిల్లిమేకర్కి బాగా పడుతుంది. కాబట్టి మూత పెట్టుకొని ఒక 2 minutes తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలోకి చిన్నగా కడిగేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది బాగా కలుపుకోవాలి. ఇది మనము ఇట్లా స్పైసీగా తినొచ్చు, పొడి పొడిగా చేసుకోవాలి. ఇంకా పొడి ఎలా చేసుకోవాలంటే ఇంకో 2 minutes బాగా వేయించుకోవాలి. పొడిగా అయిపోతుంది. ఇలా తయారైన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీ గల మిల్లిమేకర్ ఫ్రై రెడీ. ఇది ఆనియన్స్తో తింటే చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి, దేనిలోకి స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. చాలా టేస్ట్ బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా?